చదువుకున్నవారి గతి ఇక అంతేనా? ఉన్నత విద్యా సంస్థల్లో టాప్ గ్రేడ్లో పాసైనవారు రెస్టారెంట్లలో, గ్యాస్ స్టేషన్లలో పనిచేస్తుంటే, చదువును పెద్దగా పట్టించుకోకుండా బలాదూర్గా తిరిగినవారు కోట్లల్లో సంపాదిస్తున్నారు. ఇక చదువెందుకు? ఏఐ అన్నీ తలకిందులు చేసింది. ఇక ఉన్నత చదువులు వేస్ట్ అంటే ఒక వ్యక్తి ప్రశ్న. ఇటీవల బాగా డిబేట్ అవుతున్న అంశం. లెక్కలు ఎక్కాలు తెలవనోళ్ళు లక్కుతోటి లచ్చలల్లో మునిగిపోతారు. లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్ళు లక్కుతోని లచ్చలల్ల మునిగిపోతారు. పుస్తకాలతో కుస్తీలు పట్టేటోళ్ళు సర్కారీ క్లర్కులయ్యి మురిగిపోతారు. పుస్తకాలతో కుస్తీలు పట్టేటోళ్ళు సర్కారీ క్లర్కులై మురిగిపోతారు. 36 నాటి శివా సినిమాలో పాట. చదువంటే పుస్తకాల్లో ఉన్నదాన్ని భట్టీ కొట్టి పరీక్షలో రాసి మార్కులు సాధించడమేనా? అవుననుకుంటే ఇక అలాంటి చదువు చదివినవారికి చిప్పే గతి. ఏఐ చేయలేని పని చేసేవారికే ఇక ఉద్యోగాలు. సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ, నలుగురితో కలిసి పనిచేసే సామర్థ్యం, షార్ప్ మైండ్ లాంటివి ఉన్నవారికే జాబ్స్. నిజానికి ఒకప్పుడు ఇవన్నీ చదువులో భాగం. గత 40 ఏళ్లగా కేవలం సబ్జెక్టుపై, అంతకుమించి మార్కులపై ఫోకస్ రావడంతో లైఫ్ స్కిల్స్ విద్య చచ్చింది. జీవితంలో ఒక దశలో విజయాలు సాధిస్తే సరిపోదు. పేర్లెందుక్కాని మనకు తెలిసిన సెలబ్రిటీస్నే తీసుకుందాం. వాళ్లమీద బయోపిక్స్ కూడా వచ్చాయి. వీరు జీవితంలో సాధించని విజయాలా? కానీ వారి చివరి రోజులు దయనీయం. పగవాడికి కూడా వద్దుబాబూ అనుకునేంత కష్టాలు. బతికితే చంద్రమోహన్లా బతకాలి, అక్కినేని నాగేశ్వరరావులా బతకాలి. బతుకంటే భయం. ఏమి చెయ్యాలో, ఏమి చేయకూడదో ఆలోచించి ముందడుగువేశారు. బతకడం ఒక కళ. దీన్నే లైఫ్ స్కిల్స్ అంటారు. ఇన్నాళ్లు వేరు, ఇక వేరు. ఏఐ యుగంలో ఉత్తుత్తి చదువులకు కాలం చెల్లింది. భట్టీ పట్టి డేటాతో బుర్రను నింపేవారు రోబోల ముందు ఎందుకు కొరగాకుండా పోతారు? లైఫ్ స్కిల్స్ ఉన్నవారిదే ఇక రాజ్యం. ఎడ్యుకేషన్ బియాండ్ మార్క్స్ ఈక్వల్ టు ఫ్యూచర్ సక్సెస్.